హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులపై అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇంకా మిగతా 4,000 కోట్లు అయితే రావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిధులు విడుదల చేసేది అయితే మరొక ఎత్తు అనేది చెప్పుకోవచ్చు. సో రైతులందరికీ కూడా అమౌంట్ పడుతున్నాయని అయితే అడుగుతున్నారు. సో విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకోవచ్చు అన్నమాట. రైతు భరోసా విషయానికి సంబంధించి సీఎం రేవంత్ అయితే సూచించారు. అయితే మనకు దీనికి సంబంధించి మనకి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. మరి నిధులు అనేవి ఏమైనా సభలో నిధులు విడుదల చేస్తారా, లేదా ఏమైనా కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తారా, ఏమైనా బహిరంగ సభలో నిధులు విడుదల చేస్తారా అంటే, ఇటీవల చూసుకున్నట్టయితే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం చూసుకున్నట్టయితే మనం ఈ నిధులు అయితే విడుదల చేసిన సంగతి తెలిసే అన్నమాట. ఒక్కసారి అయితే ఈ విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఇంకా లీక్ అవ్వట్లేదు అన్నమాట. సో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే చెల్లింపులు అనేవి చేయడం అయితే జరిగింది. కేవలం 2 ఎకరాలు చూసుకున్నట్టయితే 5,000 కోట్లు అన్నమాట. అంటే ఇప్పుడు 5,000 కోట్లు అనేవి మరో 2 ఎకరాలకు వేసి మొత్తం తుడిచిపెడతారా అన్నట్టయితే ఇట్లా అడుగుతున్నారు అన్నమాట. సో మరి రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే రావాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం చూసుకున్నట్టయితే భారీగా భారం అయితే పడనుందన్నమాట. సో మరి ప్రభుత్వాలు ఎందుకు ఇంతవరకు మరి రైతు భరోసా విషయంలో అంతేకాకుండా ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చి మాట తప్పడం అనేది ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ ఒకసారి అయితే గుర్తుంచుకోవాలి. రైతులు ఇక్కడ పూర్తిగా నష్టపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఎంత ఉన్నదో ఆ ఇచ్చేదైనా సక్రమంగా టైంకి వచ్చేసి కూడా ఇవ్వట్లేదు అన్నమాట. సో వాళ్ళు 12,000 రూపాయల చొప్పున ఇప్పుడైతే అందరికైతే అమౌంట్ అయితే పడతాయి. సో మనకు 15,000 రూపాయల చొప్పుననే ఇచ్చేసి కూడా మేనిఫెస్టోలో వేసిన సంగతి తెలిసిందే. సో ఇవన్నీ ఎందుకులే, ఇక మనకు రావాల్సిన నిధులు వస్తే సరిపోతాయి అన్నమాట. సో ఇంకా మనకు చూసుకున్నట్టయితే మరి వానాకాలం కూడా సీజన్ ప్రారంభమైంది. సో యాసంగిలో ఎలాగో నిధులు విడుదల రాష్ట్ర ప్రభుత్వం ఇంతగానో అయితే విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. సో మరి ఈ 2వ విడత అయిపోయి 3వ విడత అన్నమాట. ఇప్పుడు 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ పడతాయా లేదా అనేది ఒకసారి అయితే క్లారిటీ ఇద్దాం. 100% అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే మనకు చెప్పేసారు, ఇక్కడ చూసుకున్నట్టయితే 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. సో ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఇక్కడ పూర్తిగా రైతులకైతే ఎలాంటి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ 74 లక్షల మంది అయితే ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది రైతు భరోసా విషయంలో. ఇక్కడ ప్రభుత్వం ఎకరాకు 6,000 రూపాయల చొప్పున మొత్తం 12,000 రూపాయల చొప్పున ఒకసారి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇంకా అమౌంట్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎలాంటి నిర్ణయం తీసుకోక అనేది అయితే 3వ విడతలో మరి రైతులకు సంబంధించి అసంతృప్తి కలిగిందనేది చెప్పుకోవచ్చు. పూర్తిగా రైతులకైతే నమ్మకం అయితే కోల్పోయారన్నమాట. సో ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా విషయంలో కానీ రుణమాఫీ విషయంలో మేము రుణమాఫీ చేసామని అయితే చెప్పుకునే వస్తుంది అనమాట. సో రైతులు ఒకసారి అయితే మీ అభిప్రాయాన్ని అయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.